వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 10వ చాప్టర్ అయినటువంటి ఎండోన్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇన్కమ్ సోర్సెస్, అదేవిధంగా వాటి అలొకేషన్స్ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి చర్చిద్దాం. అందులో భాగంగా మొట్టమొదటి ప్రశ్నగా మనం గమనించినట్లయితే 1987 దేవాదాయ చట్టంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిబంధనలు ఇమిడి ఉన్నాయా లేవా అని అడుగుతున్నాడు. నిబంధనలు ఇమిడి ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. ఒకసారి మనం గమనించినట్లయితే గతంలో దేవాదాయ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? 1966లో తీసుకొచ్చారు. అదేవిధంగా టీటీడీ చట్టం ఎప్పుడు చేశారంటే 1979లో చేయడం జరిగింది. ఈ రెండింటిని కలిపి మనకు 1987 మే 28వ తారీఖు నుంచి నూతన చట్టం తీసుకొని రావచ్చు. అంటే ఇలా తీసుకొచ్చిన నూతన చట్టంలో టీటీడీకి సంబంధించినటువంటి నిబంధనలు కూడా ఉన్నాయని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఆర్థిక సంవత్సరము ముగిసిన ఎన్ని రోజులలో మరుసటి సంవత్సరానికి ధార్మిక మత ధర్మాదాయ సంస్థలు తమ ఆదాయ వినియోగములు బడ్జెట్ సంబంధిత అధికారికి సమర్పించాలంటే ఎన్ని రోజులండి? 90 రోజులను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దేవాదాయ చట్టాలపై నియమించినటువంటి కమిషన్ ఏంటిది? చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దేవాదాయ చట్టాలపై నియమించిన కమిషన్ మనకు జస్టిస్ చెల్లా కొండయ్య కమిషన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కమిషన్ సిఫారసు మరకే 1966లో వచ్చినటువంటి చట్టాన్ని, అదేవిధంగా 1979లో తీసుకొచ్చినటువంటి టీటీ చట్టం రెండు కలిపి మనకు నూతన చట్టంగా 1987 మే 28 నుంచి తీసుకొచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గా మనం గమనించినట్లయితే ఏదైనా దేవాలయం యొక్క వార్షిక ఆదాయము 20,000 దాటితే సందర్శించే భక్తుల ఆరోగ్యము మరియు భద్రతా విషయము ఎంత శాతానికి మించి ఖర్చు పెట్టవచ్చు? ఎంత శాతానికి మించి ఖర్చు పెట్టవచ్చు అండి? 40% మించి ఖర్చు పెట్టవచ్చుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఆదాయం దాటితే ఏ దేవాలయం యొక్క ఆదాయం అయితే 20,000 దాటుతుందో వారికి సంబంధించి వచ్చే భక్తులకు ఆరోగ్యానికి మరియు భద్రత విషయానికి ఎంత శాతాన్ని మించి మనం ఖర్చు పెట్టవచ్చు అంటే 40% మించి ఖర్చు పెట్టవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే దిట్టం అనగా చాలా ఇంపార్టెంట్. దిట్టం అంటే ఏంటిది? మత సంస్థలలో ప్రతిరోజు జరిపే ధూప దీప నైవేద్య ఉత్సవములందు ఉపయోగించు వస్తువుల జాబితా. అంటే దిట్టం అంటే ఏంటిది? ఒక వస్తువుల జాబితా. ఏ వస్తువుల జాబితా? మనం నిత్యము ప్రతిరోజు వాడే ధూప దీప నైవేద్యానికి సంబంధించినటువంటి వస్తువుల జాబితాగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ధార్మిక మత సంస్థల ఆదాయము సంవత్సరానికి 1 కోటి రూపాయలు మించితే 9 మందితో కూడినటువంటి ట్రస్టీ మండలిని ఎవరు నియమిస్తారంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ధార్మిక మత సంస్థల యొక్క ఆదాయం సంవత్సరానికి 1 కోటి రూపాయలు మించితే 9 మందితో కూడినటువంటి ట్రస్టీ మండలిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే సంబంధిత రాష్ట్రం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేస్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే దిట్టం అంటే ఏమిటి? ఇప్పుడే మనం చెప్పుకున్నాము. దిట్టం అంటే మనకు గుడిలో ప్రతిరోజు ఉపయోగించే ధూప దీప నైవేద్య వస్తువులలో జాబితాను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది. నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే అర్చకుడు అనే పదము ఎవరికి వర్తిస్తుంది? అర్చకుడు అనే పదం ఎవరికి వర్తిస్తుందంట? పూజారికి, అదేవిధంగా పండితుడికి, అదేవిధంగా అర్చకత్వ మిరాసిదారికి. అంటే అర్చకత్వ మిరాసిదారికి, అదేవిధంగా పండితుడు, అదేవిధంగా పూజారికి అర్చకుడు పదం అనేది వర్తిస్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే 1987 దేవాదాయ చట్టంలో మొత్తం ఎన్ని అధ్యయనాలు ఉన్నాయి? అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1987 మే 28వ తారీఖు అమలులోకి వచ్చినటువంటి ఈ దేవాదాయ చట్టంలో మొత్తం ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? మనకు 163 సెక్షన్లు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. అదేవిధంగా 3 షెడ్యూల్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మొత్తం 15 అధ్యాయాలు ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే బడ్జెట్ రూపకల్పనలో ఈ క్రింది అంశాలను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే మనకు ఒక దేవాదాయ సంస్థ అవ్వచ్చు, అదే మత సంస్థ అవ్వచ్చు, దానికి సంబంధిత బడ్జెట్ని కేటాయించేటప్పుడు ఈ క్రింది అంశాలు తీసుకోవాలని చెప్తున్నారు. అంశాలను గమనించినట్లయితే దేవాలయ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాల సేవలు మొదలైనవి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి ఆలయానికి సంబంధించినటువంటి కట్టుబాట్లు, అదేవిధంగా బాధ్యతలు నిర్వర్తించడానికి కూడా ఎంతో కొంత మనం కేటాయించాలి. అదేవిధంగా వర్కింగ్ బ్యాలెన్స్ నిర్వహణ కొరకు కూడా కొంత అమౌంట్ను అలకేట్ చేయాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే దేవాలయానికి సందర్శించే భక్తుల ఆరోగ్యం మరియు భద్రత, వసతి గృహాల నిర్వహణ మొదలైన వాటి కోసం. అంటే ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో వాటన్నిటిని కూడా మనము దేవాలయానికి బడ్జెట్ కేటాయించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే
ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనము చూసినట్లయితే సో తిరుపతి తిరుమల దేవస్థానముల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు అంటే సో తిరుమల తిరుపతి దేవస్థాన చట్టాన్ని టీటీడీ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు 1979లో తీసుకొచ్చినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో 2007 సంవత్సరంలో దేవాదాయ శాఖ చట్టానికి సవరణలు ఏ కమిషన్ సూచనల ప్రకారం చేయడం జరిగింది అంటే ఇక్కడ మనకు 1980లో తీసుకొచ్చినటువంటి దేవాదాయ చట్టానికి 2007 సంవత్సరంలో సవరణ చేయడం జరిగింది. సో ఏ కమిటీ సిఫారసు మేరకు అంటే జస్టిస్ వెంకటరామరెడ్డి కమిషన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. అంటే ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఈ దేవాదాయాల చట్టానికి సంబంధించి 2 కమిషన్లు వచ్చాయండి. ఒకటైతే 1986 వేసినటువంటి చెల్లా కొండయ్య కమిషన్. అంటే ఈ చెల్లా కొండయ్య కమిషన్ సిఫారసు మేరకు సో 1966లో వచ్చినటువంటి దేవాదాయ చట్టం, అదేవిధంగా 1979లో తీసుకొచ్చినటువంటి టీడీ చట్టం రెండింటి కలిపి సో రెండింటికి సంబంధించిన అంశాలు సో 1980లో తీసుకొచ్చినటువంటి చట్టంలో ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఈ 2007 సంవత్సరంలో దేవాదాయ శాఖ చట్టానికి సవరణ ఏ కమిషన్ సూచనల మేరకు చేయడం జరిగిందంటే జస్టిస్ వెంకటరామరెడ్డి కమిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చెల్లా కొండయ్య కమిషన్ గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా సో నెక్స్ట్ వచ్చేసరికి జస్టిస్ వెంకటరామరెడ్డి కమిషన్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనము సో గమనించినట్లయితే మనం ఇప్పటివరకు 2 కమిషన్లు చదివామండి. ఒకటేంటి మనకు సో ఒకటోసరికి వెంకటరామరెడ్డి కమిషన్, అదేవిధంగా చెల్లా కొండయ్య కమిషన్, ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే 5% ధనాన్ని సో 5% ధనాన్ని ధూపదీప నైవేద్యం పథకానికి కేటాయించాలి. అయితే ఆ దేవాలయం యొక్క ఆదాయం ఎంత పరిధిలో ఉండాలంటే సో ఒకవేళ సో ఏదైనా ఒక టెంపుల్కి సంబంధించి 5% ధనాన్ని మనము దీప నైవేద్యాన్ని కేటాయించాలంటే ఆ టెంపుల్ యొక్క ఆదాయం ఎంత ఉండాలంటే 50 లక్షల నుంచి కోటి రూపాయలు ఉండాలంటే ఇక్కడ ఏ ఆదాయాల యొక్క ఆదాయం అనేది ఏ దేవాలయాల సంబంధించిన ఆదాయం అనేది 50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్యలో ఉంటుందో సో ఆ సంబంధిత దేవాలయం యొక్క దీప నైవేద్యం కోసము ఎంత పర్సెంటేజ్ని కేటాయిస్తారంటే ధనాన్ని 5% అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ముసాయిదా బడ్జెట్ను ఆమోదించే ఈ క్రమంలో కమిషనర్ ఈ క్రింది అధికారం ఉంటుంది. అంటే మనకు సో ముసాయిదా కమిటీని సో ముసాయిదా బడ్జెట్ను రూపొందించేవారు సంబంధిత ట్రస్టీగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ముసాయిదా కమిటీని ఎవరికి సమర్పించాలంటే సంబంధిత కమిషనర్కి రూపొందించాలి. సో ఇలా ముసాయిదా బడ్జెట్ను ఆమోదించే క్రమంలో కమిషన్కి ఈ క్రింది అవకాశం ఉందంటే సవరణలతో వెనక్కి పంపవచ్చు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవాలయానికి సంబంధించి బడ్జెట్ ట్రస్టీ ఏర్పాటు చేసి ఎవరికి పంపించాలి సో కమిషనర్కి పంపించాలి. సో ఈ కమిషన్కు ఒక అధికారం ఏంటంటే వెనక్కి సో సవరణలతో వెనక్కి పంపించే అధికారము కమిషనర్కు ఉంటుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఒక దేవాలయం యొక్క ఆదాయం ఎంత పరిమితి మించితే కామన్ గుడ్ ఫండ్ ధనాన్ని కంట్రిబ్యూట్ చేయవలసి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చెప్పుకున్నాము కామన్ గుడ్ ఫండ్ అంటే ఏదైనా ఒక దేవాలయము సో కామన్ గుడ్ ఫండ్ని మెయింటైన్ చేయాలంటే ఆ దేవాలయం యొక్క ఆదాయం ఎంత మించి ఉండాలంటే 5 లక్షల మించి ఉండాలంటే సో ఏ దేవాలయానికి మనకు వాటి యొక్క వార్షిక ఆదాయం 5 లక్షలు మించితే కామన్ గుడ్ ఫండ్ను సో మనకు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందిగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో మధ్య ప్రాతిపదికలను మించి ఖర్చు చేసిన సందర్భంలో ఆ విషయాన్ని ఎవరికి తెలియపరచవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక దేవాలయానికి బడ్జెట్ రూపొందించారు. ఎవరు రూపొందిస్తారు? మనకు ట్రస్టీ రూపొందించింది. సో అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు. సో ఇలా ఖర్చు పెట్టవలసి వస్తే దాని గురించి ఆ విషయాన్ని ఎవరికి తెలియపరచవలసి ఉంటుందంటే సంబంధిత కమిషనర్కు తెలియపరచవలసి ఉంటుందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో దేవాదాయ శాఖలో కమిషనర్కు సమాన హోదా కలిగిన వారిని ఈ క్రింది వారిలో ఎవరు అంటే సో దేవాదాయ శాఖలో కమిషనర్కు సమాన హోదా కలిగిన వారు క్రింది వారిలో ఎవరుగా పరిగణిస్తారంటే సో జాయింట్ కమిషనర్, అదేవిధంగా ఎడిషనల్ కమిషనర్. అంటే సో జాయింట్ కమిషనర్ అదేవిధంగా ఎడిషనల్ కమిషనర్ ఇద్దరు కూడా సో దేవాదాయ శాఖ కమిషనర్కి సమాన హోదాలో ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో దేవాలయాలు మరమ్మతులు పునర్నిర్మాణం కోసము సంవత్సర ఆదాయం ఎంత శాతాన్ని దాటితే 30% మించి వినియోగించుకోవచ్చు. అంటే సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సో దేవాలయాల మరమ్మతులు నిర్మాణం కోసము సంవత్సర ఆదాయము ఎంత శాతం దాటితే 30% మించి వినియోగించవచ్చు అంటే ₹1,00,000 దాటితే. అంటే సో ఏ దేవాలయాల యొక్క ఆదాయము సో వార్షిక ఆదాయము ₹1,00,000 మించితే సో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి మరమ్మతులు అవ్వచ్చు, పునరుద్ధరణ అవ్వచ్చు, అదేవిధంగా పునర్నిర్మాణం కోసం సో ఎంత శాతాన్ని మించి వినియోగించవచ్చు అంటే 30% మించి వినియోగించవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ప్రతి దేవాలయము రిజర్వ్ ఫండ్కు ఎంత శాతం ధనాన్ని అట్టి పెట్టవలసి ఉంటుంది. సో మనం చెప్పుకున్నాం ఇక్కడ సో 57 సెక్షన్ చెప్పుకునేటప్పుడు సో మనం రిజర్వ్ ఫండ్ గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ రిజర్వ్ ఫండ్ ఎంత మెయింటైన్ చేయాలంటే 10% మెయింటైన్ చేయాలని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనము ప్రతి దేవాలయం
దేవాలయము రిజర్వ్ ఫండ్కు ఎంత శాతాన్ని సో కేటాయించవలసి ఉంటుందంటే సో మొత్తం వార్షిక ఆదాయంలో 10% అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఈ క్రింద తెలపబడిన ఏ సందర్భంలో ట్రస్ట్ బోర్డు అనుబంధ బడ్జెట్ ఆమోదం కోసం ఉన్నతాధికారులను సంప్రదిస్తుంది? చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడండి, ఈ క్రింద తెలపబడిన ఏ సందర్భంలో ట్రస్ట్ బోర్డు అనుబంధ బడ్జెట్ ఆమోదం కోసము ఉన్నతాధికారులను సంప్రదిస్తుందంటే సాధారణ బడ్జెట్కు సవరణలు చేయాలని తలచినప్పుడు. ఒకవేళ సాధారణ బడ్జెట్కు సవరణ చేయవలసి వచ్చిన సందర్భంలో ట్రస్ట్ బోర్డు అనుబంధిత బడ్జెట్ ఆమోదం కోసము ఉన్నతాధికారులను సంప్రదిస్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 10వ చాప్టర్ అయినటువంటి ఎండోన్మెంట్స్ యొక్క ఆదాయ వనరులు, వాటి యొక్క అలొకేషన్ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు నెక్స్ట్ వచ్చే వీడియోలో వీటికి సంబంధించినటువంటి మరికొన్ని ప్రశ్నల గురించి మనము చర్చిద్దాం. థ్యాంక్ యూ.